ఒకరు బాల్యం నుంచి హిందుత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది అయితే మరొకరు సోషలిస్ట్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఔదారవాది. ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ గతంలో ఎన్నడూ లేని విధంగా సైద్ధాంతిక సమరాన్ని తలపిస్తుంది. 2 సార్లు లోక్సభకు ఎన్నికై మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న అత్యంత వివాదరహితుడు సిపి రాధాకృష్ణన్ దాదాపు 2 దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిలో ఎవరిని ఉపరాష్ట్రపతి పదవికి ఉభయ సభల పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారో అన్నది నేడు సాయంత్రానికి తేలనుంది. సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో నెగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సాధించేందుకు సాయశక్తిలా కృషి చేస్తున్నాయి. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్సభలో 1 సీటు ఖాళీగా ఉండడంతో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 6 సీట్లు ఖాళీగా ఉండడంతో 239 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఉభయ సభల్లో మొత్తం 781 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉండగా బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్కు దూరంగా ఉండనున్నాయి. దీంతో 770 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. వీరిలో 386 ఓట్లు ఎవరికి లభిస్తే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. ఇక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, వామపక్షాలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి కనీసం 324 ఓట్లు లభించే అవకాశాలున్నాయి. దాదాపు 100 ఓట్లకు పైగా వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇరు వర్గాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. ఇక ఎన్డీఏకు ఇప్పటికే లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల బలం ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది సంఖ్యాబలం ఉంది. బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన షిండే వర్గం, లోక్ జనశక్తి, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం సహా పలు పార్టీలు, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ టీడీపీ ఎంపీలతో మంత్రి లోకేష్ భేటీ అవుతారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతుగా ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు లోకేష్ పలు సూచనలు చేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను పూర్తి మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు మంత్రి లోకేష్ సూచించారు. పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నందున ఓటింగ్ వేళ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ఎంపీలు వేసే ఓట్లు వృధా కారాదని అన్నారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలవడం ప్రజాస్వామ్యానికి అవశ్యమని, ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలపై పూర్తిగా అవగాహన ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీతోనే టీడీపీ కలిసి ఉంటుందని, 2029 ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ టీడీపీ సుదీర్ఘకాలం పాటు కలిసి పయనిస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో యూరియా లభ్యత సమృద్ధిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దాన్ని సమర్థంగా, సక్రమంగా రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, తురకపాలెంలో ఆరోగ్య పరిస్థితిపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో 10 రోజుల్లో 23,592 టన్నులు రాష్ట్రానికి వస్తుందని అధికారులు ఆయనకు వివరించారు. వెంటనే సీఎం అక్కడికక్కడే కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని యూరియాలో 7 రేక్లను తమకు కేటాయించాలని కోరగా నడ్డా సానుకూలంగా స్పందించారు. దీంతో రాష్ట్రానికి అదనంగా 50,000 టన్నులు కేటాయించినట్లయిందని అధికారులు చెప్పారు. ఇక యూరియా పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఎరువులపై రైతులకు భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కొందరు కావాలని రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని చెప్పారు. ఇక వచ్చే రబీ సీజన్కు ఇప్పటికే యూరియా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైన సీఎం సమీక్షించారు. ఉల్లి ధరకు క్వింటాలకు 1200 తగ్గకుండా చూడాలని మార్కెటింగ్ శాఖ, మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరైనా క్వింటా 1200 కన్నా తక్కువ ధరకు అమ్ముకుంటే ఆ మిగులు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇక కోడుమూరులో పురుగుమందు డబ్బాతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం ఆరా తీశారు. పంటను కనీసం మార్కెట్కు తీసుకురాకుండా పురుగుమందు తాగినట్లు డ్రామా ఆడిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తుర్కపాలెంలో మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. దీంతో ఢిల్లీ నుంచి భారత వైద్య పరిశోధన మండలి నిపుణుల బృందం నేడు తుర్కపాలెంకి రానుంది. గ్రామాన్ని సందర్శించి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తుంది. ప్రస్తుతం 7 తుర్కపాలెం వాసులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని, వీరిలో పి ఎలీషా, పి నరసింహారావుకు
మెలియోయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయిందని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. వీరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వివరించారు. తుర్కపాలెంలో ప్రబలిన జ్వరాలను, నమోదైన మరణాలను కేస్ స్టడీగా తీసుకుని మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుర్కపాలెంలో నమోదైన మొలియోయిడోసిస్ జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే మరణాల శాతం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారని తెలిసింది. ఈ తరహా జ్వరాల నిర్ధారణ, చికిత్సలకు ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాల్లో బ్లడ్ కల్చర్ పరీక్షలు ఇకపై 24 గంటలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇక ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సూచించిన హైదరాబాద్లోని ల్యాబొరేటరీ బృందం సోమవారం తుర్కపాలెంలోని 8 ప్రాంతాల్లో పరీక్షల కోసం మట్టి నమూనాలు సేకరించారు. గనులు, భూగర్భ శాఖ, ఏపీపీసీబీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గాలి నాణ్యత పరీక్షల్లో అన్ని స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని ఫలితాలొచ్చాయి. ఇక గ్రామస్తులకు భరోసా కల్పిస్తూ ప్రతిపాడు శాసనసభ్యుడు బూద రామాంజనేయులు సోమవారం గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. అదేవిధంగా గ్రామస్తులు ధైర్యం నింపేందుకు పల్లె నిద్ర కార్యక్రమం కింద తుర్కపాలెంలోనే రాత్రి నిద్రించారు. మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని, ఆ బ్రాండ్తోనే దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్లు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తమ రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉండడం వల్లే పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. తమిళనాడు కోయంబత్తూరులో అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద సన్ రైజ్ స్టేట్ అనే అంశంపై ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆ సభకు సంధానకర్తగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ యువనేతను పరిచయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన స్వీయ శక్తితో ఎదిగారంటూ ప్రశంసించారు. ఇక ఆ తర్వాత లోకేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రధానమైన యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. టీసీఎస్ 25,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆ సంస్థకు 99 పైసలకే భూమిని కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను రప్పించడానికి తక్కువ ధరకు భూమి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరించారు. ఎవరు అడ్డం పడినా, అడ్డంకులు సృష్టించినా, కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్లో మోదీ ఆధ్వర్యంలో సబర్మతి నది, యూపీలో యోగి నేతృత్వంలో గంగా నది, ఢిల్లీలో రేఖా గుప్తా నాయకత్వంలో యమునా నది తీర ప్రాంత అభివృద్ధి పనులు చేపట్టారని, 4 కోట్ల ప్రజలున్న తెలంగాణలో మూసీ తీర ప్రాంత అభివృద్ధి జరగొద్దా అని ప్రశ్నించారు. 7,360 కోట్లతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు గండిపేట వద్ద రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిజాం పాలకుల దూరదృష్టి వల్లే హైదరాబాద్కు ముప్పు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్కు మంజీరా, కృష్ణా, గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు చేపట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో సచివాలయం ముందు ఖాళీ బిందెలు, కుండల ప్రదర్శనలు జరిగేవని, అలాంటి ఇబ్బందులన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే పరిష్కారం చూపిందన్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్కు నీటి సరఫరా జరుగుతోందని, అది కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిందే అని పేర్కొన్నారు. సీఎంగా వైఎస్ఆర్, మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నప్పుడు ప్రాజెక్టును ప్రారంభించగా 2016లో హైదరాబాద్కు నీళ్లు వచ్చాయన్నారు. నాడు మున్సిపల్ మంత్రిగా ఉన్న ఒక ఆయన శామీర్పేట వద్ద నెత్తిమీద గోదావరి జలాలు చల్లుకున్నాడని, నీళ్లు చల్లుకున్నంత మాత్రాన చేసిన పాపాలు పోవని పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. ఒక ఆయన తాటి చెట్టులా పెరిగాడే కానీ మోకాల్లో మెదడు లేదు, కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తీసుకుంటున్నారంటూ అర్ధరహితంగా మాట్లాడుతున్నాడు అని హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టును మీ తాత లేదా ముత్తాత కట్టారా? ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులో మల్లన్న సాగర్ లేదా అని నిలదీశారు. కాసుల కక్కుర్తితో తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన బ్యారేజ్ని మేడిగడ్డలో నిర్మించడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులు 4 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరిస్తూ మరో 2 బిల్లులను అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపగా అవి పెండింగ్ లో ఉన్నాయి. చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలంటే రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఎవరో ఒకరి వద్ద ఆమోదముద్ర పడాల్సిందే. వాస్తవానికి బిల్లులకు ఆమోదముద్ర పడకుంటే నేరుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ జీవోను కొట్టివేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదం కోసం మరికొంతకాలం
వేచి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ల కల్పన కోసం తాము ఏం చేశామన్నది వివరిస్తూ కొంత సమయం కోరాలని సర్కారు యోచిస్తోంది. ఎంత గడువు కోరదామనే అంశంపైన తర్జనభర్జన నడుస్తోంది. ఇక 2 లేదా 3 నెలల సమయం వచ్చేందుకు హైకోర్టు అంగీకరిస్తే ఎన్నికలు నవంబర్ నెలలో నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకప్పుడు కార్లలో డీజిల్ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం నేడు 1000 కోట్లకు పడగలెత్తిందని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అవినీతి సొమ్ముతోనే ఈ స్థాయికి చేరిందని ఆరోపించారు. ఆ కుటుంబం దొంగల ముఠా అని విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖేల్ ఖతమని చెప్పారు. కవిత ప్రకటనతో కేసీఆర్ కుటుంబ దోపిడీ బట్టబయలైందన్నారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మహేష్ గౌడ్ పార్టీ నాయకులకు సూచించారు. ఇక ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నాయకులకు దేవుడు గుర్తొస్తాడని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ దేవుళ్ల పేరు చెప్పి గెలిచారని ఆరోపించారు. ఓటు చోరీ వల్లే మోదీ 3వ అధికారంలోకి వచ్చారన్నారు. ఓటు చోరీపై రాహుల్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు రాష్ట్రంలో అనేక చారిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. 2029లో మోదీకి పరాభవం తప్పదని, రాహుల్ ప్రధాని కావడం తథ్యమని అన్నారు. ఈ నెల 15 లక్షల మందితో కామారెడ్డిలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎట్టకేలకు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సోమవారం 22 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో యువతకు పెద్దపీట వేశారు. పదవులు ఆశించిన పలువురు సీనియర్లకు షాక్ ఇచ్చారు. పైరవీలకు చెక్ పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇక కొత్త కమిటీలో ఓసీలు 11 మంది, బీసీలు 7, ఎస్సీలు 3, ఎస్టీ 1 ఉన్నారు. ఇక కమిటీ కూర్పులో బీసీలకు, మహిళలకు 3 వంతు పదవులు దక్కాయి. గత కమిటీలో ఉన్న వారిలో 5గురికి మాత్రమే మళ్లీ అవకాశం లభించింది. 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, సంయుక్త కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధితో కలిపి కొత్త కమిటీని ప్రకటించారు. గత కమిటీలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సీనియర్ నేత దివంగత ప్రధాని పివి మనవడు ఎన్వి సుభాష్ ను ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి తనయుడు బద్దం మహిపాల్ రెడ్డిలకు తొలిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ తనయుడు వీరేంద్ర గౌడ్ ను అనూహ్యంగా ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఇక బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీలో గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు చోటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైనప్పుడు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. సోమవారం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకుని వారిని పరామర్శించేందుకు కుమారుడితో కలిసి వచ్చారు. రాజారెడ్డి కూడా మెడలో కండువా వేసుకుని పర్యటన ముగిసే వరకు తల్లి షర్మిల వెంటే ఉన్నారు. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని షర్మిల అన్నప్పుడు ఆయన మొహంలో చిరునవ్వు కనిపించింది. రైతుల సమక్షంలోనే కుమారుడి రాజకీయ పరిచయం చేయాలనే వ్యూహంలో భాగంగానే కర్నూలు మార్కెట్ను వేదికగా చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరే ముందు రాజారెడ్డి తమ ఇంట్లో నుంచి బయటకు రాగానే అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఇప్పటి వరకు కుటుంబ కార్యక్రమాల్లో మినహా రాజకీయ కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. తొలిసారిగా కర్నూలు మార్కెట్ యార్డులో తల్లి షర్మిలతో కలిసి రైతులను పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. ఈ ప్రకటన వైసీపీపైనే కాకుండా రాజారెడ్డి స్వయాన మేనమామ మాజీ సీఎం జగన్ పై రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. అందులో భాగంగానే సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిఏ బకాయిల కింద మొదటి విడత విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగుల సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి గ్రీన్ ఛానల్లో వాటిని జమ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ 90% బకాయిలను నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను 6 విడతల్లో ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించింది. మొదటి విడత చెల్లింపుల్లో భాగంగా ఒక్కో ఉద్యోగికి
40,000 నుంచి 70,000 వరకు సొమ్ములు జమ అయ్యాయి. మొదటి విడతలో మొత్తం 4 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినట్లు సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు చెబుతున్నారు. మిగిలిన వారికి కూడా 6 విడతల్లో ఒక్కో ఉద్యోగికి 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2018 జులై నుంచి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను కూడా చెల్లించడం పట్ల సచివాలయం సిపిఎస్ ఉద్యోగులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ జోన్ 2 పరిధిలో 553 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా పనిచేసే అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు విజయవాడలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీ కమిషన్ కేతన్ గార్గ్, ఐఎఫ్సీ ఆసియా హెడ్ విక్టోరియా డెల్మాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐఎఫ్సీ నుంచి అంత భారీ రుణాన్ని నేరుగా పొందిన తొలి స్థానిక సంస్థగా జీవీఎంసీ గుర్తింపు పొందింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మధురవాడ, కొమ్మాది, రుషికొండ, ఎండాడ వంటి ప్రాంతాల్లో నివాసాలు, ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతాలు మరింతగా విస్తరిస్తాయి. అయితే జోన్ 2 పరిధిలో సాగర్ నగర్, విశాలాక్షి నగర్, అరిలోవా వంటి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో యూజీడీ సదుపాయం లేదు. జోన్ పరిధిలో యూజీడీ సదుపాయం ఉన్న ప్రాంతం కేవలం 20% మించదు. ఈ నేపథ్యంలో జోన్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ సదుపాయం కల్పించేందుకు జీవీఎంసీ ఎప్పటి నుంచో ప్రణాళికలు తయారు చేస్తుంది. యూజీడీ పైప్ లైన్తో పాటు పంప్ హౌస్లు, ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం సుమారు 498 కోట్లు అవసరమని అంచనా వేసింది. దీంతో పాటు నగరంలో యూజీడీ నెట్వర్క్ సదుపాయం లేని ప్రాంతాల కోసం అదనంగా మరో 55 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అంత మొత్తాన్ని ఒకేసారి జీవీఎంసీ భరించే పరిస్థితి లేకపోవడంతో రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఐఎఫ్సీతో సంప్రదింపులు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. జీవీఎంసీకి ఏటా పన్నుల రూపంలో 400 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, ఆ మొత్తంలో కొంత రుణ వాయిదాలుగా చెల్లిస్తామని అధికారులు ఐఎఫ్సీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివరించారు. దీనికి ఐఎఫ్సీ అధికారులు సానుకూలంగా స్పందించారు. 498 కోట్ల రుణం కేటాయించాలని నిర్ణయించారు. రుణం, వడ్డీ కలిపి 15 ఏళ్లలో తీర్చేలా జీవీఎంసీ, ఐఎఫ్సీ అధికారుల మధ్య అంగీకారం కుదిరింది. అమృత్ 2.0లో భాగంగా 45.64 కోట్లు కేంద్రం సర్దుబాటు చేస్తుంది. ఇక జీవీఎంసీ సొంత నిధులు 9.36 కోట్లు వెచ్చిస్తుంది. ఇంటర్మీడియట్ విద్య రాష్ట్రంలో వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్య అంటే సంబంధిత సబ్జెక్టులే చదవాలనే నిబంధన ఉండేది. ఎంపీసీ విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా మరో సబ్జెక్ట్ చదివే అవకాశం ఉండేది కాదు. అలాగే బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు మాత్రమే చదవాలి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో తీసుకొచ్చిన మార్పులతో కోర్ సబ్జెక్టులను ఎలాగైనా చదువుకునే వెసులుబాటు కలిగింది. దీంతో విద్యార్థులు వైవిధ్యమైన కాంబినేషన్లో సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎంపీసీ, బైపీసీలో 6 సబ్జెక్టులు, మిగిలిన గ్రూపుల్లో 5 చొప్పున సబ్జెక్టులున్నాయి. ఇంటర్ బోర్డు ఈ ఏడాది నుంచి ఎంపీసీలో ఏబీలుగా ఉన్న గణిత సబ్జెక్టులను ఒకటిగా కలిపింది. బైపీసీలో ఉన్న బాటనీ, జువాలజీ, బయాలజీగా మార్చింది. దీంతో అన్ని గ్రూపుల్లో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ద్వితీయ భాష సబ్జెక్టు స్థానంలో ఎలెక్టివ్ సబ్జెక్టును వచ్చింది. అయితే ఇంటర్ మొత్తం విద్యలో అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టులను ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. ఇక ఎంపికలో పరిమితులు లేవు. దీంతో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ తీసుకుంటే బైపీసీ విద్యార్థులు గణితం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పులతో విద్యార్థులకు ఎంబైపీసీ చదివే అవకాశం వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని, తమ భూముల జోలికి రావద్దని, ట్రిపులర్ అలైన్మెంట్ ను మార్చాలని అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. ఒకవేళ భూములు సేకరించాలనుకుంటే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 జిల్లాల్లోని 20 మండలాలకు చెందిన రైతులు, భూ యజమానులు నిన్న పెద్ద ఎత్తున హైదరాబాద్ అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయానికి తరలివచ్చారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో హెచ్ఎండిఏ ఎదుట పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏ ఉన్నతాధికారులను కలిసేందుకు బాధితులు ప్రయత్నించగా సాధ్యపడలేదు. అభ్యంతరాలను పేపర్ మీద రాసిచ్చి వెళ్లిపోవాలంటూ అక్కడి సిబ్బంది చెప్పడంతో రైతులు కార్యాలయం ఎదుట రహదారిపైకి చేరుకుని ప్లకార్డులు పట్టుకుని రాస్తారోకో చేశారు. రైతులు రోడ్డు మీద కూర్చోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు రైతులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి హెచ్ఎండిఏ కార్యాలయంలోకి తరలించారు. ఫలితంగా రైతులు కార్యాలయంలోనే బైఠాయించారు. ఈ ఆందోళనలో యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, సిపిఓ రవీందర్ రెడ్డిని కలిసి రైతులు తమ అభ్యంతరాలను వివరించారు. వానాకాలం సీజన్లో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. భారత ఆహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్ ధాన్యం సేకరణ అక్టోబర్ 1న మొదలవ్వాలి.
ఈ మేరకు ఎఫ్సీఏ నుంచి రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు కూడా వచ్చాయి. ఆ క్రమంలో అదే తేదీ నుంచి వీలైతే కాస్త ముందుగానే అంటే ఈ నెల 25న ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. ఖరీఫ్లో 62 లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 1.5 మెట్రిక్ టన్నుల మేర వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 1 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని భావిస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలో సీజన్లో కాస్త ముందుగానే నాట్లు పడ్డాయి కాబట్టి అక్కడ త్వరగా పంట చేతికొస్తుంది. ఫలితంగా బాన్స్వాడ, బోధన్, మిర్యాలగూడ తదితర చోట్ల సెప్టెంబర్ చివరి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా చోట్ల కాస్త ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులు హాజరవుతున్నారు. వరి సాగు ఎక్కువగా జరిగిన 16 జిల్లాలకు చెందిన అధికారులు కూడా ఈ సమావేశానికి పిలిచారు. జిల్లా అదనపు కలెక్టర్లు, టీఎస్ఓలు, మేనేజర్లు, జనరల్ మేనేజర్లతో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చించడానికి కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఇతర అధికారులతో చర్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం దిశగా వీస్తుండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఉత్తరాంధ్రలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ ఉత్తర కోస్తాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు ప్రధాని మోదీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. అతి భారీ వర్షాలతో పంజాబ్, హిమాచల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేయనున్నారు. పంజాబ్లోని గురుదాస్పూర్లోని వరద ప్రభావిత ప్రాంతాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు, అక్కడి పరిస్థితిని సమీక్షిస్తారు. వరద బాధిత ప్రజలు, రైతులను కలుసుకుంటారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. అధికారిక కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో పాటు ఆమె భర్త కూడా పాల్గొనడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులతో పాటు ఆమె భర్త మనీష్ గుప్తా కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం రేఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు, ఫోటోలను సీఎంఓ ఎక్స్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో పసుపు పచ్చ రంగు చొక్కా ధరించిన మనీష్ గుప్తా తన భార్య రేఖ పక్క కుర్చీలో కూర్చొని ఉన్నారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు కూర్చున్నారని ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తిని అధికారిక సమావేశాల్లో కూర్చోబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఫులేరా తరహా ప్రభుత్వం నడుస్తోందా అని ప్రశ్నించారు. పంచాయత్ అనే వెబ్ సిరీస్ లో ఫులేరా గ్రామానికి సర్పంచ్ మహిళ కాగా అక్కడ ఆమె భర్త పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆప్ నేత ఫులేరా సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించే కార్డు కాదని, అయితే బీహార్లో ఓటరుగా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకునే 11 డాక్యుమెంట్లకు అదనంగా 12వ డాక్యుమెంట్గా ఆధార్ కార్డును చేర్చాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా ఆధార్ను ఈసీ అధికారులు ఆమోదించడం లేదని ఆర్జేడీ, ఎంఐఎం ఇతర పార్టీలు పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓటరుగా గుర్తించేందుకు ఆధార్ కూడా గుర్తింపు కార్డుగా సమర్పించడాన్ని ఆమోదించాలని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్జీ నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కింది స్థాయిలో అధికారులంతా ఆధార్ను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆమోదించాలని ఆదేశాలు జారీ చేయాలని, తమ వెబ్సైట్లలో ఈ విషయం స్పష్టం చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అదే సమయంలో ఆధార్తో పాటు ఓటర్ సమర్పించిన డాక్యుమెంట్లు ఏవైనా సరైనవా కాదా అని తనిఖీ చేసే అధికారం ఈసీకి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించే కార్డు కాదని, ఆధార్ చట్టంలోనే ఉందని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23 సబ్ క్లాస్ 4 ప్రకారం మనిషిని గుర్తించేందుకు అది ఉపయోగపడుతుందని తెలిపింది. ఆధార్ కార్డును కూడా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధారంగా పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇచ్చిన హామీ పత్రాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. రష్యా మీద, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల మీద 2వ దశ సుంకాలు విధిస్తామని, అందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. దీనిపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మరింత వివరణ ఇచ్చారు.
యూరప్ దేశాలు కూడా కలిసి వస్తే రెండో దశ సుంకాలు విధించి రష్యా మీద ఒత్తిడి పెంచుతామన్నారు. ఫలితంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, పుతిన్ చర్చలకు రాక తప్పని పరిస్థితి నెలకొంటుందని స్కాట్ చెప్పారు. అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని దేశ సుప్రీంకోర్టు కొట్టేస్తే వాటిలో సగమైన ఆయా దేశాలకు, సంస్థలకు తక్షణం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని స్కాట్ బెసెంట్ తెలిపారు. అదే పరిస్థితి వస్తే ఆర్థిక శాఖకు మోయలేని భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమొబైల్స్ పై జీఎస్టీ రేటును ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు పలు కార్ల కంపెనీలు ధరలను తగ్గించాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనో, టయోటా, హుండాయ్ తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించే తాజాగా మరిన్ని కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్ ఇండియా తన మొత్తం కార్ల శ్రేణి ధరలను 20.8 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. తగ్గించిన ధరల శ్రేణి 1.47 లక్షల నుంచి 20.8 లక్షల వరకు ఉంది. ఇక కియా ఇండియా తన వాహనాల ధరలను 4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ధరల తగ్గింపు 48,513 నుంచి 4,48,542 మధ్య ఉంది. ఈ నెల 22 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఇక జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన మోడల్ ధరలను 54,000 నుంచి 3.04 లక్షల వరకు తగ్గించింది. ఈ ధరలు ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇక నిసాన్ మోటార్ తన కాంపాక్ట్ ఎస్యూవీ మ్యాగ్నెట్ ధరలను 1,00,000 వరకు తగ్గించింది. సవరించిన ధరలు ఈ నెల 22న లేదా తర్వాత చేసే అన్ని డెలివరీలకు వర్తిస్తాయని పేర్కొంది. కొత్త ధరల్లో తక్షణమే కస్టమర్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2.6 లక్షల నుంచి 7.8 లక్షలకు పైగా తగ్గించినట్లు వెల్లడించింది. ఇక స్కోడా ఇండియా తన కార్ల ధరలను 3.3 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 21 కన్నా ముందు బుకింగ్ చేసుకునే వారికి 2.5 లక్షల వరకు డిస్కౌంట్లతో కంపెనీ అదనంగా ప్రత్యేక పండుగ ఆఫర్ను కూడా ప్రకటించింది. T20 ప్రపంచ కప్ కు సన్నాహంగా భావిస్తున్న ఆసియా కప్ టోర్నీకి రంగం సిద్ధమైంది. యుఏఈలోని దుబాయ్, అబుదాబిలో ఇవాటి నుంచి ఈ నెల 28 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. రానున్న 20 రోజుల పాటు ఆసియాకు చెందిన 8 జట్లు ధనాధన ఆట తీరుతో అభిమానులను అలరించబోతున్నాయి. పొట్టి ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు అబుదాబిలో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బుధవారం యుఏఈతో టైటిల్ పోరును ఆరంభించనుంది.